ఏదైతే హౌస్ చూస్తున్నారో ఈ హౌస్ వచ్చేసి మనమే సేల్ చేసాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ హౌస్ కి మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఈ హౌస్ మార్కెట్ లో పెట్టకుండా సేల్ చేసాం. అంటే మీకు చెప్తున్నా కదా ప్రతి వీడియోలో నేను ప్రతి హౌస్ మార్కెట్ లో పెట్టాను అని చెప్పి. సో ఇదైతే అలాగా మార్కెట్ లో పెట్టకుండానే సేల్ చేశాను ఆ హౌస్ అనమాట. సో ఓనర్ కి మనం సేల్ చేసి కూడా సెప్టెంబర్ లో ఇప్పించామన్నమాట ఓనర్ కి. సో అప్పటి నుంచి ఫీడ్బ్యాక్ వీడియో తీయలేదు. సో ఈ రోజు మనకి January 4th అనమాట. మీ ముందుకి నేను ఫీడ్బ్యాక్ వీడియో తీసుకొస్తున్నాను. సో మన కర్నూలు హబ్ రియల్ ఎస్టేట్ సర్వీస్ యొక్క ఫీడ్బ్యాక్ మీరు ఓనర్ మాటల్లోనే వినండి సార్. సో సార్ మనకి ఫేస్ రివీల్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. సో అందుకే నేను ఇక్కడ మీకు కవర్ అన్ని ఇక్కడ సార్ హైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మైక్ ఇస్తాను, మాట్లాడతారు సార్. సలాం ఖాజా. ఖాజా గారితో ఫస్ట్ నేను యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూశాను. చూసిన తర్వాత నేను అట్రాక్ట్ అయ్యి ఆయనతో కాంటాక్ట్ అయ్యాను. ఆయన మరి ఏమంటారు, రెస్పాన్స్ చాలా బాగుంది. సరే సార్ నేను వస్తాను సార్, సాయంత్రం కలుస్తామన్నారు. ఆ రోజు సాయంత్రమే కలిసి ఒక 2 ఇండ్లు చూపించారు. ఫస్ట్ జోహరాపురం రోడ్లో, అక్కడ మాకు కొంచెం సైజులు సరిపోక నచ్చలేదు. సరే సార్ సండే కలిసండి, మళ్ళీ ఒక చోట పోదాము అని అన్నారు. సరే అని మళ్ళీ ఒమేగా హాస్పిటల్ ఎదురుగా అక్కడికి వెళ్ళాము. అక్కడ 2-3 ఇల్లు చూపించారు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సరే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, మనకు రెడీమేడ్ కావాలి అని అన్నాను. సరే సార్ అయితే ఎవరికి చూపించలేదు, ఒక ఇల్లు ఉంది, మీరు అక్కడికి పోదాం, ఇప్పుడు రెడీ ఉన్నారా అన్నారు. సరే అని ఇమ్మీడియట్గా వెళ్దాం పదండి అన్నాను. ఆయన వెంబడే ఇక్కడికి వచ్చి ఈ ఇల్లు చూపించారు. ఫస్ట్ నాకు చూపిస్తేనే ఈ ఇల్లు, ఈ లొకేషన్ అంతా చాలా బాగా నచ్చింది. ఖాజా గారు నాకు చెప్పారు, ఇప్పటి వరకు ఎప్పుడు ఇంకా చూపించలేదు సార్, వీడియో కూడా తీయలేదు దీనిది అన్నారు. సరే ఖాజా చూద్దాం లోపల అన్నాను. లోపలికి వెళ్ళి చూసాము. సైజు చాలా బాగుంది, బెడ్రూమ్స్ అన్నీ బాగున్నాయి, హాల్ కూడా చాలా బాగుంది అన్నాను. ఇమ్మీడియట్గా మా మామగారిని పిలిచాను. ఇక్కడే ఉండి నేను, ఆయన వచ్చి చూశారు. ఆయన కూడా చాలా బాగా సైజు నచ్చింది, లొకేషన్ నచ్చింది. సరే అయితే ఇమ్మీడియట్గా మీరు వెళ్ళి మీ మిస్సెస్ని పిలుచుకురాపోండి అని మా మామగారు చెప్తే నేను ఇమ్మీడియట్గా వెళ్ళి పిలుచుకొని వచ్చాను. ఆమె కూడా వచ్చి ఇక్కడ చూశారు. మేము బయటికే పోలే, ఇంకా ఇతిన ఆన్ టైమే ఖాజా గారు బిల్డర్ని పిలిపించి, ఓనర్ గారిని పిలిపించి అక్కడే కూర్చోబెట్టి మాట్లాడాము. రేటు మాట్లాడితే ఖాజా కూడా ఒక 1 lakh 1.5 lakh వరకు తగ్గించి ఆయనతో మాట్లాడి కోఆపరేషన్ చేసి మాకు మంచిగా ఇల్లు కొనిపించారు. 4 months అయింది. చాలా బాగుంది, లొకేషన్ బాగుంది, వాతావరణం కూడా చాలా బాగుంది. నాకు కాలేజ్ కూడా చాలా దగ్గర ఉంది, మా పాప కాలేజ్ కూడా చాలా దగ్గర ఉంది. సార్ వాళ్ళు వచ్చేసి మనకి పర్ఫెక్ట్ గా ఈ రిక్వైర్మెంట్ చెప్పడం జరిగింది అనమాట. మాకు ఇలా రిక్వైర్మెంట్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. నేను ఆ రిక్వైర్మెంట్ అనుగుణంగా హౌస్ అయితే ఇప్పడం జరిగింది. సో అది నా మాదిరే మీరు కూడా మీకు అవసరమైతే ఇల్లు కావాలని చూస్తూ ఉంటే మీరు మీ ఫ్రెండ్స్ అయినా మీ బంధువులైనా ఎవరైనా సరే ఖాజా గారికి చెప్పండి. మీకు కావాల్సిన సైజు చెప్పండి, లొకేషన్ చెప్పండి, చాలా బాగా చూపిస్తారు. ఆయన అప్రోచ్ అయితే ఆయన మీకు మా మాదిరి మంచి ఇల్లు కొనిస్తారు. ఇంత మంచి ఇల్లు కొనిచ్చినందుకు ఖాజా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ సార్. ఇదండి మీకు నేను చెప్తున్నాను కదా, మీరు మీ రిక్వైర్మెంట్ నాకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను దానికి అనుగుణంగా హౌస్ అయితే మీకు ఇప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే రిక్వైర్మెంట్ అనేది ఈ ఏరియాలో, ఈ లొకేషన్ నాకు హౌస్ కావాలా, నేను ఇన్వెస్ట్ చేయగలను చెప్పి మీరు క్లారిటీగా ఉంటే నేను ఆ క్లారిటీ అనుగుణంగా నేను మీకు హౌస్ అయితే ఇప్పడం, అంటే ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇందాక సార్ వచ్చేసి సండే రోజు చూశారు. సండే ఆఫ్టర్నూన్ లంచ్ టైం కల్లా డీల్ ఓకే అయిపోయింది అనమాట. అది అలా ఉంటాయి కొన్ని, మీ రిక్వైర్మెంట్కి అనుగుణంగా నేను చూపిస్తాను. సో థ్యాంక్ యూ. మరి అది ఇంకా ఎవరన్నా అదే చెప్తున్నా కదా, ఇంట్రెస్టెడ్ కర్నూలు ఇన్వెస్ట్ చేయాలి హౌస్ అంటే మీరు నాకు ప్రొవైడ్ చేసిన నెంబర్కి డైరెక్ట్ కాల్ చేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 2 plots అయితే సేల్కి వచ్చేసాయి మన దగ్గరికి. 40x56 సైజ్లో 5.14 సెంట్స్లో వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ అనమాట. మనకి ముందర వెస్ట్కి అండ్ సౌత్కి 33 feet రోడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఎల్పి అప్రూవ్డ్, FCI కాలనీ 2లో వస్తుంది. ఎల్పి అప్రూవ్డ్ ప్లాట్ అనమాట. అది నియర్ గురుకుల్ స్కూల్, దినదేవరపాటు వెళ్ళే రూట్ ఉంది కదా, అక్కడ గురుకుల్ స్కూల్ అయితే ఉంటుంది. దానికైతే దగ్గరలో ఈ ప్లాట్ అయితే ఒకటే ఉంది. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట. 30x40 సైజ్ 2.75 సెంట్స్.
వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ముందు 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి లేపాక్షి నగర్ లో ఉంటుంది. లేపాక్షి నగర్ కూడా ఎల్పీ అప్రూవ్డ్ అనమాట. ఈ 2 ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అమ్మ హాస్పిటల్ కి 1 కిలోమీటర్ పైన అయితే ఉంటది. మీరు అమ్మ హాస్పిటల్ లైన్ నుంచి కూడా ఈ ప్లాట్ కి వెళ్ళడానికి రూట్ అయితే ఉంటది అనమాట. మీరు కూడా ఇలాగే ప్లాట్ సేల్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్ కాల్ చేయండి. ఫ్రీగా అయితే మార్కెటింగ్ చేయబడను ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ. అండ్ ఇప్పుడు చెప్పిన ప్లాట్స్ రేట్స్ డీటెయిల్స్ కనుక్కోవడానికి మీరు కొనడానికి ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఏజెంట్స్ అయితే అసలు కాల్ చేయకండి. సో మరిన్ని అప్డేట్ కోసం మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.